వెల్కమ్ బ్యాక్ టు స్వప్న ఏసర్ వ్లాగ్స్. మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ యాక్చువల్గా నేను కాలేజ్కి వెళ్ళి రాగానే ఏం కర్రీ లేదు, ఎగ్ కర్రీ చేస్తా అని చెప్పింది మమ్మీ. నేను చేస్తా అని చెప్పి నేను తెచ్చిన టమాటాలు అట్లా పెట్టిన. మా మమ్మీ ఇంకా లాస్ట్కి నేనే చేస్తా అని చెప్తే సరే చేసి మమ్మ అని చెప్పిన. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇట్లా చూస్తే కాదు ఇది ఇరిగిపోయింది. నువ్వు కూర్చొని అది ఇరిగిపోయింది సగం. అందరు బాగున్నారా? మా వీడియో చూసి ఒక లైక్ చేయండి. అబ్బా అబ్బా అనొద్దని ఒక అక్క చెప్పింది, అప్పటి నుంచి అనొద్దు అనుకుంటా మళ్ళీ అంట. సరే కానీ నేనైతే ఇప్పుడు 3 గుడ్లు ఉన్నాయి, ఈ అమ్మకి వండించి 4 రొట్టెలు చేస్తా. నేను రొట్టె తినా. మీరేం వండుకున్నారో మాకు అట్లనే కామెంట్ చేయండి. నేను రొట్టె తినాను. అన్నం ముందు తిను. పప్పుగో చీమలు పట్టిపోయినాయి. పప్పు ఇగో చీమలు చూడు ఎట్లా పట్టినాయి. ఇగో గీనే ఉంది, ఇట్లనే ఉంది, చీమలు పట్టినాయి. అయ్యా అయినా పప్పు సప్పగుందిలే పోని. అంత పప్పు ఏడికేని వస్తుంది అనుకున్నావు. అంత పప్పు బయట కొంటే మన దాంట్లో ఇంకా కొంచెం ఎట్లా వండుతారో నాకు తెలియదు. టేస్ట్ మమ్మీ నీకు ఈరోజు తెలుసా ఏమైనా? బస్సులో పోతున్నా, మా బస్ డ్రైవర్ ఒకటి చెప్తుంటే ఇంకొకటి చెప్తుంది అమ్మ. చెప్పు. మా బస్ డ్రైవర్ అన్న చెప్పిండు తెలుసా, మా కాలేజ్ కాడ మార్నింగ్ ఒక లారీ ఉంటుంది కదా, లారీ ఒక ఐరన్ గుద్దేసిందంట, తలకాయ ఒక దగ్గర పడ్డదంట, బాడీ ఒక దగ్గర పడ్డదంట. చెప్తుంటే నాకు అబ్బా అనిపించింది. కాలేజ్లో కూడా అదే గుర్తుకొచ్చింది, అలా ఫ్యామిలీ ఎట్లుందో ఏంద్రా నాయనా అని. వాళ్ళు ఆయన అంతవరకు అయ్యో అన్నది గమ్మున. ఇప్పుడు నువ్వేం చేస్తావు? కానీ మమ్మీ సడన్గా అయినసరికి ఏమనిపించింది తెలుసా, ఒక పానం పుట్టడానికి అమ్మ ఎన్ని నెలలు కావాలి, చనిపోవాలంటే ఒక్క నిమిషం కాదురా నాయన అనిపించింది తెలుసా నాకు. మా మమ్మీకి ఇప్పుడు కొత్తిమీర అంట ఏడంది. క్యాచ్ ఇట్. మంటలు వస్తున్నాయి. వీడియోస్ అన్ని పెడతా అనుకుంటున్నా, పెడతలేదు. నెట్ వస్తలేదు. తప్పి ఫోన్ మనం ఖరాబ్ అయిపోయింది. మొన్ననే చెప్పించింది మీ నాన్న, అది మళ్ళీ ఊసిపోయింది. అది పెట్టించుకురమ్మంటే పెట్టించుకురాలేడు, ఇంకా పోయింది ఫోన్. నేను గుడ్డిదానైనా ఫ్రెండ్స్. మా ఆయన ఏడిపిస్తాడు, మా పిల్లలు ఏడిపిస్తారు, ఈ ఉల్లిగడ్డలు కూడా ఏడిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నేను మమ్మీ ఉల్లిగడ్డ కథ ఒకటి ఉంది తెలుసా, చెప్పనా? అయితే ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, ఒక బెండకాయ అంట మమ్మీ. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, బెండకాయ, వీళ్ళు 3 ఫ్రెండ్స్ అనమాట. అయితే ఒక రోజు పోతుండగా సడన్గా ఒక బండి వచ్చి టమాటాని తొక్కేసిందంట. ఇంకా టమాటా చనిపోయిందంట. ఇంకా ఉల్లిగడ్డ, టమాటా, అసలు నేను పేరు చెప్పిన నాయే చెప్పినావు. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమాటా, బెండకాయ అని చెప్పిన. చీ కాదు అసలు కాదు, మా తప్పు చెప్పిన మొత్తం. టమాటా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, అంతే. ఈ 3 గడ్డలు. లేదు ఈ 3 ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఒకరోజు వీళ్ళందరూ మంచి నవ్వుకుంటూ పోతుంటే రోడ్డు పైన సడన్గా ఒక బండి వచ్చి టమాటాని తొక్కేసేసిందంట. ఇంకా ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఫుల్ బాధపడ్డారంట, ఏడుస్తూనే ఉన్నారంట. ఇంకా తర్వాతకి మళ్ళీ ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పోతున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారంట, ఇప్పుడు టమాటా మన ఫ్రెండ్ చనిపోతే మనం ఇద్దరం ఉన్నాం ఏడవడానికి, తర్వాత నేనన్నా నువ్వన్నా చనిపోతే ఉంటారు, తర్వాత లాస్ట్కి ఎవరైనా చనిపోతే అప్పుడు ఎవరు ఉండరు కదా ఏడవడానికి అని చెప్పి బాధపడుతున్నారంట. ఇంకొక రోజు అట్లనే సడన్గా ఆలుగడ్డ చనిపోయిందంట, ఇట్లనే ఏదో తొక్కేసేసి. ఇంకా దాన్ని ఉడకబెట్టిండ్రే, దాన్ని ఉడకబెట్టినందుకు పిసికిపోయింది. నేనే ఉడకబెట్టిన. అయితే ఇంకా ఉల్లిగడ్డ ఏడ్చిందంట. అది అనుకుందంట, వీళ్ళిద్దరు చనిపోతే ఏడవనీకే ఉన్నారు, నన్ను చనిపోతే ఎవ్వరు లేరు కదా ఏడవనీకే అని.
ఇంకా అప్పుడు దేవుడా అనుకుంటే ఇంకా దేవుడు ఒక వరం ఇచ్చినట్ట, నిన్ను కట్ చేసిన నిన్ను చంపేసిన వాళ్ళందరూ ఏడుస్తారని. అందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఉల్లిగడ్డ కట్ చేస్తే. ఆహా. అర్థమైందా? అది కథ. వాళ్ళిద్దరు ఏడ్చినందుకు టమాటా ఆలుగడ్డ చచ్చిపోయినందుకు ఉల్లిగడ్డ ఏడ్చింది. ఉల్లిగడ్డ చచ్చిపోయింది ఎవరు ఏడుస్తారని ఏడిస్తే ఉల్లిగడ్డకి దేవుడు వరం ఇచ్చిందా. సిల్లీగా కామెడీ ఉంది కదా, కొంచెం సోది లెక్క కూడా ఉంది. ఆడ క్యాలెండర్ తీసేయాలి మమ్మీ, అయిపోయింది కానీ అది కట్ చేయొద్దు, అది దేవుడు ఉన్నాడు ఆడ. టీవీ వస్తలేదు అసలు. ఆ టీవీ అందరికి వస్తలేదు, మనకే కాదు. మీ నాన్న మధ్య కొత్తిమీర పుదీనా కాదు కొత్తిమీర నిన్న కొంచెమే తెచ్చింది, పుదీనా అంతే. ఈ పట్టుకొస్తున్నట్టు కొత్తిమీర రేట్ తక్కువ ఉందేమో నాకు అర్థం కాదు. అంటే రేట్ తక్కువనే పట్టుకొస్తాడా డాడీ? తేడు నేనే అడుగుతా రేట్లు తక్కువ, మీ నాన్న అసలు అడగడు, ఏది తినాలంటే తెస్తాడు. ఫ్రెండ్స్ అయితే మీకు ఒక జోక్ చెప్పనా, అది జోకో కాదు కూడా నాకు తెలియదు కానీ చెప్తున్నా, ఎందుకంటే మమ్మీ నేను నవ్వినాం కాబట్టి. మా డాడీ ఇందాక ఫోన్ చేసి తిన్నారా పప్పమ్మ అంటే, లే డాడీ ఇంకా తినలే అంటే, సరే నేను చికెన్ తెస్తున్నా ఫ్రై తినకండి అంటే, మా మమ్మీ ఉండేని చెప్పింది. లేదు లేదు మేము తింటున్నాం, గుడ్డు కూర వండుకొని తింటున్నాం అంటే, మా డాడీ ఉండి మీ అమ్మ తినను నువ్వు అయితే తినకు నేను తెస్తున్నాను. మా మమ్మీ బుగ్గ అయింది ఫ్రెండ్స్, ఫుల్ నవ్వినాం మేమిద్దరం అయితే. నువ్వు కూడా నవ్వినావు, నువ్వు బుగ్గ అయినందుకడ. ఫూల్ అయినావు ఆడ, ఫూల్ బక్రా 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 బక్రా. తల్లిని పట్టుకొని బక్రా అయినా నవ్వుతారా? దీన్ని ఎంత బీట్ చేస్తే అంత పొంగుతుందంట మా మమ్మీ చెప్తుంది. పప్పు కూడా ఇస్తాను. నా కళ్ళు నొప్పి వస్తున్నాయి. తీసుకుంటా అందరికి రొట్టెల వీడియో చేస్తే బోర్ కొడుతుందేమో, కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, రోజు రొట్టెలు తింటాం. రొట్టెలు తినకుంటే మా ఆయన బల్లం ఉండదు అని చెప్తాడు మా ఆయన, అందుకే అందరం రొట్టెలు తింటాం. పప్పెం ఒక్కతే, మా బాబు కూడా తింటాడు కానీ మా పప్పెం ఒక్కతే నేను రొట్టె తినాను అంటుంది. ఎప్పుడో ఒకసారి ఇష్టంతో మనం చేయమన్నప్పుడు చేసా, చెయ్యొద్దు అని చెప్తుంది. ఆ రోజు మళ్ళీ కంపల్సరీ రొట్టెనే తింటా అంటుంది. నాకు నచ్చిన కూర మీద రొట్టె తింటా, నేను నచ్చని కూర మీద తిన. కాంబినేషన్ చూసా నేను, కర్రీకి రొట్టెకి అన్నంకి. ఇప్పుడు డాడీ చికెన్ తెస్తుంది కాబట్టి అన్నం తినాలి, రొట్టె తినొద్దు. ఎగ్ కర్రీ కాబట్టి అన్నం తినాలి, రొట్టె తినొద్దు. ఒకవేళ చిక్కుడుకాయ కూర, చోలకాయ కూర, ఆకుకూరలు వీక్కూరలు ఉంటే రొట్టె తినాలి. అప్పుడు జల్లి అవుతుంది రొట్టె మీద. ఆకుకూరలు అయితే దాంట్లో పెట్టాలి, రోల్ చేయాలి, దెబ్బ మింగాలి, అయిపోయా. మింగాలి.
మీ అందరికీ మా పప్పమ్మ చెప్పిన కథ ఎవరికి ఇది ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఆలుగడ్డ టమాటా ఉల్లిగడ్డ కథ చెప్పింది ఇవాళ. కొన్ని ఫోన్ల స్టోరీ మమ్మీ, అది మినీ స్టోరీస్. దాంట్లో కొన్నిటేమో దాంట్లో మాత్రం ఉల్లిగడ్డ ఉంటుంది పక్క, ఆలుగడ్డ ఇంకా టమాటా ప్లేస్లలో వేరే వెజిటేబుల్స్ తీసుకుంటారు ఎగ్జాంపుల్గా. నాకు ఎవరో చెప్పినారు, నేను ఒకసారి ఫోన్లో కూడా చూసిన వాళ్ళు చెప్పినాక. ఫోన్లో చూసిన ఇప్పుడైతే స్టోరీ చెప్పినాము, గమ్మత్ ఉంటుంది ఈ స్టోరీ అయితే. 10 minutes అయింది. బంద్ చేసి మళ్ళీ పెట్టి చేస్తే ఉండను గుర్తు గుర్తేస్తాను. కొంచెం స్పీడ్ 15 minutes. బంద్ అయ్యి మళ్ళీ ఇస్తాం. ఓయ్ ఓయ్ పప్పాయ్, నిద్ర పోతుంది పిల్ల. బంద్ అయ్యే మళ్ళీ తీసుకో. కారం ఉప్పు వేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఇవి 3 ఎందుకు మమ్మీ కంపల్సరీగా అన్ని కూరలు వేస్తారు? అరే ఫస్ట్ కారం ఉప్పు కలిపేది ఉంది, అప్పుడే వేసిన గుర్తు. జెర్సేపు ఉడకదు, నేను అప్పుడు పెంక పెట్టాను. చెప్పు మమ్మీ. ఉప్పు, కారం, పసుపు పక్క అన్నిట్లో ఎందుకు వేస్తారు? ఉప్పు టేస్ట్ తెలవడానికి, కారం కారం తెలవదు, పసుపు కలర్ అని. ఏమో నాకు తెలిసి నేను చెప్పిన. మన ఫ్రెండ్స్ అడుగు, ఎవరికైనా తెలిసి చెప్తారు. మీకెవరికైనా తెలుసా ఈ 3 కంపల్సరీగా ఎందుకు వేస్తారో? అంత సీన్ లేదు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీని అప్పుడు బక్రా చేద్దాం. మా మమ్మీ అన్నిటికీ బక్రా కావాలి మధ్యలో. అమ్మని ఎవడన్నా బక్రా చేస్తాను అసలు అనుకోకూడదు. అది కలుపు జర ఉడుకొని ఆగు. మమ్మీ ఉసిరికాయ చట్నీ చూపించినావా? కొంచెం సేపు మాత్రం ఉసిరికాయ చట్నీ బాగుంటుందంటండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మా డాడీ అదే తెచ్చేటప్పుడు, మా డాడీ కూడా అదే అన్నాడు, ఉసిరికాయ చట్నీ బాగుంటుంది పప్పమ్మ అనుకున్నాడు. ఇంటికి వచ్చినాక మా మమ్మీ కూడా అదే డైలాగ్ కొట్టింది. నేను ఇప్పటి వరకు తినలే. టేస్ట్ చెయ్యాలి. 150 రూపాయలు పెట్టాడు కొనుక్కొస్తుందా? అవును, నేను లెక్కలు చెప్పినా 150 రూపాయలు ఎక్కువ రాయాలి, మర్చిపోయినా దాంట్లో ఎట్లా రాయాలి. మాడగొట్టింది, మొత్తం మాడగొట్టింది ఫ్రెండ్స్. ఉంటే ఏమంటారు ఫ్రెండ్స్ గుడ్డు కూరని? ఎగ్ కర్రీ. ఘాటు లేపినవే, అది పడదా రొట్టె అతకపోయింది. ఇప్పటికైతే కర్రీ అయిపోయిందండి. రొట్టెలు చేసేస్తుంది మా మమ్మీ, కూర్చొని తినేదే. కామెంట్ చేసేయండి ఇవాళ ఏం తిన్నారో. ఈ వీడియో నేను రేపు పెడతా, ఎల్లుండి పెడతాను, రేపు పెడతాను. నెట్ అస్సలు వస్తలేదు ఫోన్కి. సరేనండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చెయ్యండి. వేటి క్వశ్చన్స్ అడిగినాము. బాయ్ మరి. బాయ్.